వెల్కమ్ టు ఆకిర్ న్యూస్. హిందువుల పండుగలలో అతి ముఖ్యమైన పండుగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని అంటారు. అలాగే ప్రజలందరూ ప్రత్యేక పూజలు చేస్తారు, ఇంట్లో ప్రత్యేక వంటకాలు కూడా చేస్తారు. అంతేకాకుండా ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. అలాగే వ్యవసాయదారులు వాళ్ళ యొక్క పశువులు ఉంటే వాటిని ప్రత్యేక అలంకరణ చేసి వాటిని పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఉగాది పండుగ రోజు ఎలాంటి కార్యక్రమాలు ప్రజలు నిర్వహించుకోవాలి, ఎలాంటి వంటకాలు చేసుకోవాలి, 1000 స్తంభాల ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, వీటన్నిటి గురించి వివరించడానికి 1000 స్తంభాల గుడి ఆలయం అర్చకులు మణికంఠ శర్మ గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన తెలుగునాట ఏదైనా పండగకు ప్రాధాన్యత ఉన్నది అంటే అన్నిటికంటే విశేషమైనటువంటిదే ఉగాది. ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతిని ఎంత మనకు అంటగట్టాలని చూసినా కానీ మన తెలుగునాట ఎంతోమంది శ్రమించి ఉగాది పోకుండా మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడారు. కాబట్టే నేడు మనకు ఈ పంచాంగము, శాస్త్రము, దాంతోపాటు ముహూర్తాలు, తిథివార నక్షత్రాలు అన్నీ కూడా ఉన్నాయి. పంచాంగాన్ని కేవలం మనం గౌరవించుకోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఉండేటటువంటి గ్రహస్థితులు నడుస్తూనే ఉంటాయి. గ్రహాలకి ముందడికెళ్ళి మన పరిస్థితిని మనమే అధిగమించుకోవడమే మనిషి యొక్క లక్షణము. అంతేగాని ఈసారి ఆదాయం ఇంత ఉన్నదా, ఇంతమంది అవమానిస్తారా, లేకుంటే ఈ గ్రహం బాలేదా, ఏ గ్రహం బాలేదు, గ్రహాలకు అధిపతులే ఉన్నారు. శివుడు కానివ్వండి, లయకారుడు కానీ, విష్ణుమూర్తి కానివ్వండి, మన ఆరాధించడానికి అమ్మవారు కానీ ఎన్నో రూపాలలో ఉన్నారు. కాబట్టి వారిని ఆరాధించి మనం దాని యొక్క విలువను కాపాడుకొని మన ఏదైతే గ్రహస్థితిని మార్చుకోవాలో తప్పించి కానీ దాన్ని నమ్ముకొని అయ్యా ఇలా అయిపోయిందా అని ఉట్టిగా కూర్చుంటే ఏది కాదు. రేపు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఉగాది అంటే ఏమిటి అయ్యా, ముఖ్యంగా ఏంటంటే మనము ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నటువంటి దేవునికి మహానైవేద్యం పెట్టాలి. భక్షభోజ్యాలతోని పూర్ణము ఏదైతే మనము పూర్ణం అనేది ఖచ్చితంగా పండగ రోజు చేసేది మన ధర్మంగా నడుస్తున్నది. కాబట్టి దాంతో కూడినటువంటి నైవేద్యాన్ని అందించాలి పొద్దున్న లేవంగానే. దాంతోపాటు నువ్వుల నూనెతో స్నానం చేయాలి తలంటుకొని. తదనంతరము మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి పంచాంగం వినాలి, శ్రవణం వినాలి. కవి సమ్మేళనాలు ఉంటాయి, ఈ సంవత్సరం గురించి చెప్పే కవిత్వాల గురించి వినాలి. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, దాంట్లో కూడా పాల్గొనాలి. వీటన్నిటితో పాటు ఏమిటంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము గ్రహాన్ని నమ్ముకోవాలి కానీ గ్రహాన్ని అమ్ముకోకూడదు. ఈ కాలంలో పంచాంగాలు అనేది అసత్య ప్రచారం చేసేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే అందరినీ మంచి చూసేటటువంటి దేవుడు గ్రహస్థితిని కూడా మంచిగా చూస్తాడు. ఇంకోటి ఏంటంటే ఉగాది అంటే మనకు పచ్చడి గుర్తొస్తుంది. అవన్నిటి కూడా ప్రతి ఒక్క దేవుని యొక్క సమాధానం అన్నట్టు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపినిదే. మామిడి వృక్షము అమ్మవారి స్వరూపము, అందుకనే మనకు మామిడి చెట్లకు కూడా పెళ్లి చేస్తాము. దాంతోపాటు వేప పువ్వు, మైసమ్మ అంటాము. ఇంకా దేవతలు కూడా మనం వృక్షాన్ని పూజిస్తాము. దాంతోపాటు చింత చెట్టు, మన చింతపండు కూడా అందులో కలుపుకుంటాము. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. దాంతోపాటు కారం అనుకోండి, ఒగరు అనుకోండి, ఉప్పు అనుకోండి, ఇవన్నీ కూడా పుల్లింగానికి సంబంధించినటువంటిది. అంటే ఇది బ్రహ్మ, విష్ణువుల, మహేశ్వరులకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటిదే ఈ యొక్క ప్రసాదము. అందుకనే దేవుని దగ్గర పెట్టిన తర్వాతనే మనం దాన్ని స్వీకరించాలి. దాని ద్వారా మనం ఏం నిర్ణయించుకోవాలి, యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే. పూర్వం చేసినటువంటి పాపాలని తొలగిపోవాలి అంటే పాపాలు చేయడానికే మనిషి పుట్టాడా అంటే అది కాదు. ఏదైతే మనం తెలిసి తెలియని చేయనటువంటిది అవన్నీ తొలగిపోయి మనకు మంచి కలగాలని ఉగాది పచ్చడి కూడా స్వీకరించాలి. దాంతోపాటు ఏంటంటే అసలు ఏం చెయ్యాలి అనేది కూడా మనకు ఉగాది చెప్పింది. ఉదకుంభదానము. ఉదకుంభదానం అంటే మట్టి కుండలో ఉన్నటువంటి నీళ్లను ఎవరికైనా మీ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. ఇటువంటి ఎన్నో మహత్కార్యాలు మనకు ఉగాది రోజు ఉన్నది కాబట్టి అవన్నీ చేసుకొని మీరు సుఖంగా ఉండండి.